నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం. నమస్తే చక్రవర్తి గారు. నమస్తే సార్. చక్రవర్తి గారు, మనం ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ సెషన్లో స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి, మిడ్ క్యాప్స్ అంటే ఏంటి, అదేవిధంగా లార్జ్ క్యాప్స్ అంటే ఏంటి, సో వాటి గురించి డీటెయిల్గా తెలియజేశారు. అయితే వాటికి ఉన్న మెరిట్స్ డీమెరిట్స్ ఏంటో ఈ సెషన్లో ఈ సందర్భంగా మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? తప్పనిసరిగానండి. జనరల్గానండి, అంటే పబ్లిక్ హ్యూమన్ యాటిట్యూడ్ అంటే సైకాలజీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటారంటే, నా దగ్గరికి ఒక స్టూడెంట్ లేకపోతే ఎవరో వస్తారు కన్సల్టెన్సీ, సార్ ఓ మంచి స్టాక్ ఉంటే రికమెండ్ చేయండి సార్ అంటారు. సరే నేను నవ్వుతూ, ఈ స్టాకు 250 మీద ఉందయ్యా, చాలా మంచి స్టాకు కొనండి అయ్యా, చాలా బాగుంటుంది, భవిష్యత్తులో చాలా బాగుంటుంది, ఇది చాలా ఇట్స్ ఎ వెల్ అండ్ గుడ్ స్టాక్, నో డౌట్, ఫండమెంటల్ చాలా బాగుంది, టెక్నికల్ కూడా చాలా బాగుంది, వాల్యూమ్స్ కూడా బాగున్నాయి, చూడండి ఒకసారి ఆ స్టాక్ చాలా బాగుంటుంది, కొనుక్కోండి అని చెబుతా. సార్ 250లో కాదు కానండి, ఒక 10 రూపాయలు, ఒక 7-8 రూపాయలు ఏదైనా స్టాక్ చెబుతారా, సింగిల్ డిజిట్ లేదని చెప్పండి సారు అంటారు. అంటే నాకు అంటే పబ్లిక్ యాటిట్యూడ్ చెప్తున్నాను ఇక్కడ. సైకాలజీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఏంటంటే, 8 రూపాయల స్టాకు 9 రూపాయల స్టాక్ మీద అదేదో గబక్కున తక్కువలో ఉంది కాబట్టి కొందామని ఒక ఆలోచన ఉంటారు, అది 250 రూపాయల అనే ఫీలింగ్లో ఉంటారు. ఇక్కడ స్టాక్ మార్ట్లో వచ్చేవాడికి ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది 1000 రూపాయలు ట్రేడ్ అవుతుందా, 250 రూపాయలు ట్రేడ్ అవుతుందా, 8 రూపాయలు ట్రేడ్ అవుతుందో కాదు, మంచి కంపెనీగా లేదా, సెక్టార్ బాగుందా లేదా, ఆ పర్టికులర్ సెక్టారే స్కోప్ ఆఫ్ ది సెక్టార్ ఎలా ఉంది, లేదా కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంపెనీ మేనేజ్మెంట్ పనితీరు ఎలా ఉంది, వీటిని పరిగణలో తీసుకోవాలి. తీసుకొని అది 8 రూపాయల 250 1000 అని కాదు, గొప్ప కంపెనీలు అనేటువంటివి ఎక్కడైనా కొనవచ్చు. చాలామంది తెలియని ఇంకోటి, వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పమంటారా, ఎఫ్ఐలు డిఐలు అసలు 80 రూపాయలు దాటింది 150 దాటిని రారు, అంత తొందర చూడరు. వాళ్ళు బాగా అక్యుములేట్ చేసేది ఎక్కడంటే, ఒక స్టాక్ వాళ్ళ కంట్లో పడాలంటే 60 క్రాస్ అయి ఉండాలి, 80-60 క్రాస్ అయ్యి 150 క్రాస్ అవుతున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో పడుతుంది. వాళ్ళు 4 రూపాయల 5 రూపాయల దగ్గర చూడరు. ఎఫ్ఐలు డిఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డిఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, వాళ్ళ కంట్లో అంత తొందరగా పడవ స్టాక్స్. వాళ్ళు బాగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి స్కోప్ ఆఫ్ ది సెక్టర్ బాగా అంచనాలు వేసుకొని ఆల్రెడీ అప్పటికి వాళ్ళ కంట్లో పడేసరికి ఒక రేంజ్కి వస్తుంది, అక్కడి నుంచి పికప్ బాగుంటాయి స్టాక్స్. ఇదోటి మనసులో పెట్టుకోండి. సరే, మీరు అడిగిన క్వశ్చన్ బిగినింగ్కి వస్తున్నా. లార్జ్ క్యాప్లో ఉన్నటువంటి మెరిట్స్ డీమెరిట్స్ మాట్లాడదాం ముందు. లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మీకు ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ లార్జ్ క్యాప్స్. లక్షల కోట్ల క్యాపిటేషన్స్, 15 లక్షల కోట్ల క్యాపిటేషన్, 14 లక్షల కోట్ల క్యాపిటేషన్. ఇవాళ చూసుకున్నట్టయితే 7 లక్షల కోట్ల క్యాపిటేషన్లు, 9 లక్షల కోట్ల క్యాపిటేషను, 12 లక్షల కోట్ల క్యాపిటేషను ఒక్కొక్క కంపెనీ వాళ్ళ. కొన్ని కంపెనీలు హెచ్డిఎఫ్సి లాంటివి ఇంతంత హైలీ క్యాపిటలైజ్డ్ కంపెనీస్ అనేటువంటివి. నీకు ఈ లార్జ్ క్యాప్లో ఉన్న మెరిట్ ఏంటంటే రిస్క్ తక్కువ, కంటికి కనపడకుండా ఎప్పుడు ఉంటాయి, కంటికి కనపడకుండా పోయే పరిస్థితి ఉండదు వాటికి. ఒకవేళ మీరు ఒకవేళ 1700 చిల్లర మీద వాళ్ళ ఇన్ఫోసిస్ కొన్నా, అదేదైనా బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయిన మార్కెట్టు, నాశనం అయిపోయిన కౌంటర్లని, ఎందుకంటే అకార్డింగ్ టు ది డవ్ చాలా గొప్ప మాట చెబుతాడు. బేర్ మార్కెట్ థర్డ్ ఫేజ్లో బ్లూ చిప్ స్టాక్స్ ఆల్సో కమ్ డౌన్ టు ఎర్త్ అని చెప్తాడు. డిస్ట్రక్షన్ సెల్లింగ్ అంటాడు. అంటే ఇదే ఇన్ఫోసిస్ 1700 రూపాయల చిల్లర ఉన్నది 600 రాకూడదని రూల్ ఏం లేదు. బేర్ మార్కెట్ స్టార్ట్ అవుతే స్టాక్ మార్కెట్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇట్స్ ఎ మ్యాజిక్ మార్కెట్ అని చెప్తారు స్టూడెంట్స్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇట్స్ ఎ మ్యాజిక్ మార్కెట్. ఈ 1700 రూపాయలు ఉన్న ఇన్ఫోసిస్ ఒకవేళ బేర్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి, 600 రూపాయలు రాకూడదని రూల్ ఏం లేదు, రావచ్చు. కానీ కొంతకాలం ఓపి పడితే మళ్ళా బ్యాంకు వడ్డీ మోయిన అది పెరుగుతుంది, ఏదో టైంకు 4-5 ఏళ్లలో వస్తుంది, నీ కంటికి ఉంటుంది. ఇన్ఫోసిస్ కంపెనీ పోయేది కాదు, టీసీఎస్ కంపెనీ పోయేది కాదు, రిలయన్స్ పోయే కంపెనీలు కాదు. లార్జ్ క్యాప్లో ఏంటంటే మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్స్ట్రాడనరీగా ఉండవు, ఎక్స్ట్రీమ్గా ఉండవు. రిస్క్ అనేటువంటిది ఒకవేళ రిస్క్ కూడా ఓవర్గా ఉండదు, ఎగ్జిట్ ఛాన్స్ ఉంటుంది, మీకు ప్రాపర్ ఎగ్జిట్ ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్పాలనుకోండి, 1 year బ్యాక్ టీసీఎస్ ఎంత ఉంది, అరౌండ్ 2000, ఇవాళ ఎక్కడికి వచ్చింది, నియర్లీ 4000. ఒక అంటే 100% పెరిగింది. ఇన్ఫోసిస్ ఎక్కడుంది, 900 చిల్లరలో ఉంది, ఇవాళ 1700 చిల్లర.
నియర్లీ 100% పెరిగింది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకోండి, మీరు ఏ స్టాక్ అయినా చూడండి, 600 నుంచి 1200, 1400, 1500 అంటే 1.25 అలా పర్సెంటేజ్, 125% అలా పెరిగినాయి. అదే స్మాల్ క్యాప్ ఉన్నాయి కొన్ని. తానా సొల్యూషన్ ఉంది, కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు అది 36 రూపాయల దగ్గర చూసా, అంతకుముందు 50 చిల్లర చూసా, అంతకుముందు 3 ఏళ్ల క్రితం 17 రూపాయలు చూసా, డబుల్ డిజిట్లో 4 సంవత్సరాల క్రితం 17 రూపాయలు, చల్లంగా 54 రూపాయలకు వచ్చింది. కోవిడ్ టైంలో క్రాష్లో 36 రూపాయలు చిల్లరకు వచ్చింది, ఇవాళ 900. అది స్మాల్ క్యాప్. అంటే మీకు లార్జ్ క్యాప్లో 100%, 150% ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ప్రాఫిట్స్ ఎక్స్ట్రీమ్గా ఉండవు, ఎక్స్ట్రాడనరీగా ఉండవు. 10 రెట్లు పెరగటం, 5 రెట్లు పెరగటం, 4 రెట్లు పెరగటాలు ఉండవు. అట్టానికి కంటికి కనపడకుండా పోవు, అవి ఉంటాయి. అవి చాలా మంచి కంపెనీలు, వాటి కొనుక్కున్నటువంటి వాళ్ళు అసలు నష్టం ఉండదు. ఒకవేళ ఏదన్నా తేడా పడి ఇన్వెస్టర్స్ ఏదైనా ఊహించని సంఘటన జరిగి మార్కెట్లో క్రాష్ అయినా మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు ఓపి పడితే వాళ్ళ అసలు డబ్బు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంటుంది, రిస్క్ కూడా తక్కువే ఉంటుంది. దాంట్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా దొరుకుతుంది. మీకు టీసీఎస్ ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో దొరుకుతుంది. ఆ కంపెనీ గురించి నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో నువ్వు గ్యాదర్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో గ్యాదర్ చేసుకోవచ్చు. క్వార్టర్ రిజల్టు, రేపు క్వార్టర్ ఎలా ఉండబోతుంది, ఇప్పటి నుంచి గ్యాసింగ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంటాయి. టీసీఎస్ ఎలా ఉండబోతుంది రిజల్టు, ఇన్ఫోసిస్ ఎలా ఉండబోతుంది రిజల్టు, ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా ఉండబోతుంది రిజల్టు స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, పక్కా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇదిగో ఐసిఐసిఐ బ్యాంకు డిపాజిట్స్ ఇంత యాడ్ అవుతున్నాయి, ఈ క్వార్టర్లో ఇంత యాడ్ అవుతున్నాయి, ఇంత లోన్స్ ఇవ్వబోతున్నారు, లోన్కి ఇంత డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఏ సెక్టార్కి సంబంధించి ఆ సెక్టార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, పర్టికులర్ కంపెనీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ విపరీతంగా లార్జ్ క్యాప్లో దొరుకుతుంది. అంటే లార్జ్ క్యాప్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ప్లస్ పక్కా ఎగ్జిట్ ఛాన్స్ ఇస్తాడు, మేలుకునేవాడికి ఎగ్జిట్ ఛాన్స్ ఇస్తాడు. తర్వాత ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది, 100%, 150% కంటే పెద్ద రావు. బట్ రిస్క్ అనేటువంటి చాలా తక్కువ, ఇరుక్కున్న బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది పక్కన పెట్టండి లార్జ్ క్యాప్. అదే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉన్నాయనుకోండి, వన్ మోర్ లిక్విడిటీ కూడా ఉంటుంది. లార్జ్ క్యాప్లో గబుక్కు 4 లక్షల షేర్లు కొని 4 లక్షల షేర్లు అమ్మగలం. లార్జ్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్ ఉన్నారు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు పెట్టేవాళ్ళు హైదరాబాద్లో బొచ్చిన మంది, 100 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్లో. హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ బంజారా హిల్స్ లాంటి జూబ్లీహిల్స్లో చెబితే మీరు నమ్మలేరు. 100 కోట్లు, ఈ 100 కోట్లు పెట్టేవాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. కొనాలంటే ఒక 10 లక్షల షేర్లు కొనగలరు వాళ్ళు, 10 లక్షల షేర్లు అమ్మగలరు. అది లార్జ్ క్యాప్లో సాధ్యం అవుతుంది. అంటే ప్రాపర్ లిక్విడిటీ కూడా ఉంటుంది. లక్షల షేర్లు కొనవచ్చు, లక్షల షేర్లు అమ్మవచ్చు. ఇది ఒక రిలయన్స్లో, ఒక ఇన్ఫోసిస్లో, ఓ టీసీఎస్లో, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్, ఐసీసీ ఇలాంటివన్నీ. అదే స్మాల్ క్యాప్ ఉన్నాయి, మిడ్ క్యాప్ ఉన్నాయి. తేడా పడిందా 10 రూపాయలది 1000 రూపాయలది. ఇందా చెబుతున్నాయి. తానా సొల్యూషను కరెక్ట్ టైంలో పట్టుకున్నాడికి 4 ఏళ్ల క్రితం పట్టుకుంటే 17 రూపాయలు, ఇవాళ 900. చూడండి ఎంత అద్భుతం. 36 రూపాయలు కోవిడ్ సందర్భంలో పట్టించుకుంటే 36 చిల్లరలు నేను చూసేది, ఇవాళ 900. ఫ్రాంక్గా చెప్పాలంటే నీకు వెంచర్స్ చాలా కంపెనీలు ఉన్నాయి. అంటే మీకు వేరే కంపెనీ, కొన్ని కంపెనీలు అంటే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పటం బాగున్నదేమో, చాలా ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. అవి తేడా పడ్డాయి అనుకోండి, ఏదైనా మార్కెట్ తేడా పడ్డాయి అనుకోండి, రిస్క్ కూడా అట్లా ఉంటుంది. విపరీతంగా పెరిగినాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పానే కానీ, స్పిక్ ఉంది 16 రూపాయలు, ఎక్కడుంది ఇవాళ 65 రూపాయలు. ఎంత షార్ట్ టైం, చాలా షార్ట్ పీరియడ్లో. హిమాచల్ ఫిషరీస్ కమ్యూనికేషన్ లిమిటెడ్ ఉంది 16 రూపాయలు 2 ఏళ్ల క్రితం, ఇవాళ 95 రూపాయలు చిల్లర. ఇదే హిమాచల్ ఫిషరీస్ నేను 2007లో ఎగ్జిట్ అయ్యా, 63 రూపాయల మీద అదృష్టం కొద్ది ఎగ్జిట్ అయ్యా. నేను ఎగ్జిట్ అయ్యా, నేను 40 రూపాయల మీద కొని 63 రూపాయల మీద ఎగ్జిట్ అయ్యా. నేను అమ్మిన 2 సెకండ్స్కి డౌన్ సీలింగ్ కొట్టాడు. 2 సెకండ్స్ కాదు, 1 సెకండ్లో డౌన్ సీలింగ్ కొట్టాను. అదృష్టం కొద్ది ఎగ్జిట్ అయ్యా. వచ్చి 40 దగ్గర ఆగింది డౌన్ సీలింగ్. హిమాచల్ ఫిషరీస్కి 40 దగ్గర 2 రోజులు ఆగింది. అక్కడ డౌన్ సీలింగ్ కొడితే, లోయర్ సర్క్యూట్ కొడితే 20 రూపాయల దగ్గర, 22 రూపాయల దగ్గర ఆగింది. అక్కడి నుంచి 29కి ఆపరేట్ చేశాడు. అక్కడి నుంచి కొడితే స్లోగా 5 రూపాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అందువల్ల స్మాల్ క్యాప్ ఎట్లా ఉంటుందంటే, బుల్ మార్కెట్లో 5 రెట్లు, 6 రెట్లు, 7 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు కూడా పెరుగుతాయి మిడ్ క్యాప్లు. ఓకేనా, పెరుగుతాయి. కానీ తేడా పడితే కంటికి కనరా కూడా పోతాయి. ఇది అవుట్డేట్ సెక్టార్ అనుకోండి. ఇప్పుడు నువ్వు కొన్న కంపెనీ నెక్స్ట్ బుల్ మార్కెట్ కదా, అవుట్డేట్ సెక్టార్ అనుకోండి, అసలు కంపెనీ కనపడడం కూడా కనపడకపోవచ్చు. అంటే ప్రాబిలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి,
రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అంత దొరకదు ఎక్కువ. మీరు ఏదైనా కంపెనీ గురించి డేటా ఏదైనా వీటిని బ్లాక్ హార్సెస్ అంటారు, అర్థమైందా? అంటే నువ్వు చూడాలంటే ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా నీకు దొరకదు, ఎప్పుడో చరుక్కుంటుంటాయి, వెళ్ళిపోతుంటాయి. లిక్విడిటీ కూడా ఉండదు. నువ్వు అమ్మాలనుకున్నప్పుడు ఒక 4 లక్షల షేర్లు గ్యాదర్ చేసి 2 లక్షల షేర్లు పక్కన పెట్టుకున్నావు, ఆ టైం దాటిన తర్వాత బుల్ మార్కెట్ ఎగ్జిట్ టైంలో అవ్వలేదనుకో, నీ జీవితంలో నువ్వు అమ్మటానికి ఛాన్స్ కూడా ఇవ్వడు. లోయర్ సర్క్యూట్ కొట్టుకుంటూ వెళ్తుంటారు, లిక్విడిటీ కూడా ఉండదు. ఇవి మెరిట్స్, డిమెరిట్స్. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. అంటే ప్రీవియస్ సెషన్లో అసలు స్మాల్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్స్ అంటే ఏంటి, అండ్ ఇవాళ ఈ సెషన్లో వాటిల్లో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్, సో వేటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అవి మన టైం బాగుండి మళ్ళీ ఏ స్థాయికి వస్తాయో కూడా చాలా డీటెయిల్డ్గా మన ప్రేక్షకులకు తెలియదు. నాకు తెలిసి ఒక సెకండ్లో చెబుతా. 2003లో నాకు తెలిసి ఒక కంపెనీ ₹3, సింగిల్ డిజిట్ 3. 2007లో ఎన్నిక ఆ కంపెనీ 3000 అయింది. ₹3 నుంచి 3000కి. మళ్ళీ 2011కి మళ్ళీ ₹3 వచ్చింది. ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ, పేరు అనవసరం, హైదరాబాద్ బేస్ కంపెనీ. ఓకే, అలా ఉంటాయి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్, మరి ఎక్స్పెషల్ స్మాల్ క్యాప్. అందులో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. బుల్ మార్కెట్ ఎండ్ అవుతున్నప్పుడు స్మాల్ క్యాప్ నుంచి ఎగ్జిట్ అవుతుంటాను ట్రై చేయాలి. స్మాల్ క్యాప్ ఎక్కకూడదు, అంత తొందరపడి ఎక్కకూడదు. ఇది బుల్ మార్కెట్ ఎండ్ స్టేజ్. మార్చికి మేబీ జనవరి లోపల ఇప్పుడు ఈ లోపల ఒక కరెక్షన్ వస్తుంది. ఐ ఫీల్ మేబీ కరెక్షన్ స్టార్ట్ అవ్వాలి, లిటిల్ బిట్ కరెక్షన్ వస్తుంది, మళ్ళీ టెక్నికల్ బౌన్స్ అవుతుంది. జనవరి మార్చి లోపల ఈ బుల్ మార్కెట్ ఎండ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఐడియాలజీ. ఈ లోపల మ్యాక్సిమం ఎగ్జిట్ అవ్వటానికి ట్రై చేయండి స్మాల్ మిడ్ క్యాప్.